భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. సో ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిన డేట్ వచ్చేసి 18/8/2024. సో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ దాంట్లో గాజియాబాద్ డిస్ట్రిక్ట్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. సో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చేసి ప్రాజెక్ట్ ఇంజనీర్, కాంట్రాక్ట్ బేసిస్ వేకెన్సీ 11 వేకెన్సీ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 1, OBC 6, SC 3, ST 1 వేకెన్సీ. సో ఇక్కడ మీరు బీటెక్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ స్ట్రీమ్లో చేసి మీకు ఇంకా 2 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండి C++, జావా, SW టెస్టింగ్, ఇంకా SW డాక్యుమెంటేషన్, పైథాన్ ఈ పర్టికులర్ స్ట్రీమ్లో ఉండి అండ్ 32 years లోపు ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ సీట్స్ అనేది చేంజ్ కావచ్చు. అండ్ ఎందుకంటే గాజియాబాద్ డిస్ట్రిక్ట్లో ఇక్కడ రిటన్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ డిపెండింగ్ అపాన్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ దాన్ని బట్టి మీకు అలవెన్స్ అనేది రిటన్ ఎగ్జామినేషన్, టెస్ట్, క్రైటీరియా, సెలక్షన్ ప్రొసీజర్ అనేది either రిటన్ ఎగ్జామినేషన్ లేదా ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ ఇయర్లో మీకు రెమ్యునరేషన్ వచ్చేసి 40,000. సో అలా 4 years వరకు ఈ కాంట్రాక్ట్ బేసిస్ వేకెన్సీ అండి, ప్రాజెక్ట్ ఇంజనీర్ వేకెన్సీ. సో అడిషనల్గా మీకు అరౌండ్ 10% ఆఫ్ కన్సాలిడేటెడ్ రెమ్యునరేషన్ అనేది ఇంకా ఏరియర్స్ ద్వారా ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. సో ఫైనల్ ఇయర్ వరకు వచ్చేసరికి మీరు ఫోర్త్ ఇయర్ వరకు వచ్చేసరికి 55,000 వరకు ఉంటుంది పే స్కేల్. సో ఫస్ట్ ఇయర్లో 40,000, ఇంకా 5,000 ప్రతి ఇయర్ పెరుగుతూ ఉంటుంది. అప్రేజ్ క్రైటీరియా ఇంతకుముందు చూసినట్టుగా జనరల్ కేటగిరీ వారికి 32 years అండ్ జనరల్ EWS కేటగిరీ 32 years అండ్ రిలాక్సేషన్ కూడా ఉంది. OBC కేటగిరీకి 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, SC ST వారికి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్. సో కావాల్సిన అర్హత వచ్చేసి ఇక్కడ కంప్యూటర్ సైన్స్ స్ట్రీమ్లో మీరు లేదా కంప్యూటర్ సైన్స్ అలైడ్ బ్రాంచెస్లో కూడా మీరు బీటెక్ చేస్తుంటే మీకు ఎలిజిబిలిటీ ఉంది. సో ఇక్కడ మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మీకు సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి సెలక్షన్ విల్ బి బేస్డ్ అపాన్ రిటన్ ఎగ్జామినేషన్ ఫాలోడ్ బై ఇంటర్వ్యూ. సో ఇక్కడ రిటన్ ఎగ్జామినేషన్ అనేది 85% ఆఫ్ మార్క్స్కి వెయిటేజ్ ఉంటుంది అండ్ 15% ఆఫ్ మార్క్స్ వెయిటేజ్ వచ్చేసి ఇంటర్వ్యూ. అండ్ ఇక్కడ రేషియో వచ్చేసి 1:5 ప్రకారం ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 23rd August 2024. సో ఇక్కడ మీరు ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ ఆఫ్ రిలవెంట్ డాక్యుమెంట్స్ వచ్చేసి మీరు పంపించాలి. సూపర్స్క్రైబ్ చేసి దీంట్లో ఎన్వలప్లో సూపర్స్క్రైబ్ చేసి ఏ పోస్ట్ అయితే అప్లై చేస్తున్నారో ప్రాజెక్ట్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ ఇంజనీర్ ఫర్ CRLGAD ఈ అడ్రస్ పంపించాలి. సెంట్రల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, గాజియాబాద్, UP త్రూ రిజిస్టర్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్. ఇక్కడ అప్లికేషన్ ఫీ క్రైటీరియా వచ్చేసి 472 రూపీస్ అండి. ఇది జనరల్ కేటగిరీ వారికి, ఇంకా OBC కేటగిరీ వారికి. ఎవరైతే SC ST క్యాండిడేట్స్ ఉన్నారో ఇంకా PWD క్యాండిడేట్స్ ఉన్నారో వారికి ఎటువంటి ఫీజ్ లేదు. సో ఫర్ అదర్ కేటగిరీ పీపుల్ 472 అనేది అప్లికేషన్ ఫీ క్రైటీరియా. సో మీరు డాక్యుమెంట్స్ అన్నీ ఒకవేళ మీకు 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే 10th క్లాస్ నుంచి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ మీరు పంపించాల్సి ఉంటుంది. బీటెక్ మార్క్స్ మెమో, 10th క్లాస్ మార్క్స్ మెమో, ఇంకా కాస్ట్ సర్టిఫికేట్ లేటెస్ట్ ఇవన్నీ మీరు ఎన్క్లోజ్ చేయాల్సి ఉంటుంది అలాంగ్ విత్ ద అప్లికేషన్ ఫామ్. సో లాస్ట్ డేట్ టు రిసీవ్ ద అప్లికేషన్ ఫామ్ వచ్చేసి 23rd 8 2024. సో ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఈమెయిల్ కూడా ఇచ్చారు, hrcrlgad@bel.co.in మీరు వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు క్వైరీస్ని రెక్టిఫై చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి, దాంట్లో డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ ఉంటాయి. అండ్ థ్యాంక్ యూ, హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.